హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 22 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము రిగార్డింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, స్టేట్ న్యూస్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్స్ అండ్ రిగార్డింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ వాట్ ఎవర్ హెల్డ్ ఆన్ దిస్ డే. సో లెట్ us మూవ్ ఫర్ ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రిగార్డింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి రిగార్డింగ్ ఇజ్రాయెల్కి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ న్యూస్ ఏంటి మనకి, ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద ఎయిర్ బోర్న్ హై పవర్ లేజర్. సో ఇక్కడ లేజర్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అదేంటంటే హై బోర్న్ ఎయిర్ స్పేస్ ఏదైతే వాట్ వీ కెన్ సే ఎయిర్ బోర్న్ హెయిర్ పవర్ లేజర్ అనమాట. సో దీన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు అని చెప్తున్నారు. కానీ మనం ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే లైక్ రిగార్డింగ్ 3 to 4 వీక్స్ నుంచి కానీ లైక్ హిస్టరీగా చూసుకున్నట్టయితే కూడా World War I నుండి అంటే 1917 నుండి సిన్స్ ఇప్పుడున్న 2021. సో వీటి మధ్యలో ఏ వార్స్ అనేది జరుగుతున్నాయి లైక్ ఏ కంట్రీస్కి, సో బిట్వీన్ జ్యూస్ ఇంకా అరబ్స్కి. సో వీళ్ళ ఇద్దరి మధ్యలో చాలా వార్స్ అనేది జరుగుతున్నాయి. ఎందుకోసం అంటే రిగార్డింగ్ ఇజ్రాయెల్ ఇంకా ప్యాలెస్టైన్ అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఒక స్పెసిఫిక్ బౌండరీస్ కానీ ఈ నేషన్కి సంబంధించిన ఏరియాకి సంబంధించింది కానీ ఎవరు లైక్ అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ ప్యాలెస్టైన్ కంట్రీ కావాలి అని అడుగుతున్నారు, కానీ జ్యూస్ అది రిజెక్ట్ చేస్తున్నారు. సో ఇలా కొన్ని డిస్ప్యూట్స్ అనేది వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి, రైట్. సో హిస్టారికల్గా ఒకసారి మీరు ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి మధ్యలో జరుగుతున్న వార్స్ ఏంటి లైక్ దాని హిస్టరీ ఏంటో ఒకసారి రివైజ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువగా టాపిక్లో ఉంది రిగార్డింగ్ ఏంటంటే డ్రోన్ సిస్టమ్ లైక్ డోమ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట ఇజ్రాయెల్లో. అంటే ఆ డోమ్ పర్పస్ ఏంటంటే లైక్ షార్ట్ రాకెట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని అది ఇంటర్సెప్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇజ్రాయెల్ కంట్రీ పైన పడకుండా అది ఎయిర్లోనే వాటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో ఆ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్లో ప్రజెంట్ అయింది. ఇలా చాలా న్యూస్ అనేది మీరు హిస్టరీకి వెళ్తే ఇజ్రాయెల్ గురించి కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండియా కూడా ఇజ్రాయెల్కి ఎలా సపోర్ట్ చేసింది లైక్ ఇజ్రాయెల్కి ఇంకా ఇండియాకి ఉన్న రిలేషన్స్ ఎలాంటివో కూడా ఒకసారి రిఫర్ చేయండి. కానీ ప్రజెంట్గా ఏంటంటే ఇప్పుడు 2021లో ఈ ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి మధ్యలో జరుగుతున్న వార్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇండియా ఏ కంట్రీ కంటే ప్యాలెస్టైన్కి సపోర్ట్ చేసిందనమాట. సో దేని పర్పస్లో అనేది లైక్ మీరు ఒకసారి చూసుకోండి. అంటే లైక్ రిగార్డింగ్ పాస్ట్ కొన్ని చూసినట్టయితే కూడా మెన్షన్ చేసిన ప్రకారము ఇండియా అనేది ప్యాలెస్టైన్కి సపోర్ట్ చేసింది. ఓకే, అండ్ లైక్ ఫస్ట్ ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇండియా అనేది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది. అది కూడా ఒకసారి ఈ 2 పాయింట్స్ అంటే ప్రజెంట్ ఇంకా పాస్ట్ది కూడా వెరిఫై చేసుకోండి, రైట్. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఇజ్రాయెల్ మిలిటరీ ఏదైతే ఉందో ఈ ఎయిర్ బోర్న్ హై పవర్ లేజర్ని టెస్ట్ చేశారు. అండ్ దాట్ టు దేనికోసం టు హ్యావ్ ద capability టు షూట్ ద డౌన్ డ్రోన్స్. సో డౌన్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ capability ఉండే ఈ హై బోర్న్ వాట్ వీ కెన్ సే ఎయిర్ బోర్న్ హై పవర్ లేజర్స్ అనమాట. అండ్ ఇజ్రాయెల్ ఏంటి మనకి ఆల్రెడీ లైక్ ఇట్ ఈస్ హ్యావింగ్ లార్జ్ అండ్ సొఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే మనం ఐరన్ డోమ్ అని అంటారు అనమాట. సో ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఈ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయింది, అదే ఎయిర్ డోమ్. సో ఇందాక డిస్కస్ చేసాం కదా లైక్ వాట్ ఈస్ మీన్ బై ఐరన్ డోమ్ అనేది. నెక్స్ట్, this system had 90% interception rate against the thousands of rockets which have fired from Gaza డ్యూరింగ్ ద 11-day war of May 2021. అదే చెప్తున్నాను కదా ఇజ్రాయెల్కి ఇంకా ప్యాలెస్టైన్కి ఈ గాజా రీజియన్ వీటన్నిటికీ సంబంధించిన రీసెంట్గా 4 to 5 వీక్స్ బ్యాక్ కూడా ఈ వార్స్ అనేది జరుగుతున్నాయి. సో ఒక్కసారి అది హిస్టరీ అనేది కవర్ చేయండి, రైట్. నెక్స్ట్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు లేజర్ యొక్క ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ప్రెసెంట్గా వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీ దేనిపైన డిపెండ్ అయి ఉంది, దాట్ టు ఆన్ లేజర్. నెక్స్ట్ ఇఫ్ వి మూవ్ రిగార్డింగ్ ఎకనామీ న్యూస్, ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి అమెండ్మెంట్స్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2020 అంటే ఈ కామర్స్ అనమాట. ఈ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే జరుగుతుందో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి అనమాట. కొత్తగా ఈ ప్రొటెక్షన్ రూల్స్ అనేవి వచ్చాయి 2020 రూల్స్. ఓకే, అది అమెండ్ చేయబోతున్నారు, రైట్. అండ్ ఇండియా ఏంటంటే దిస్ టైటన్ ద రూల్స్ ఫర్ ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్ లైక్ అమెజాన్. ఈ కామర్స్ ప్లేసెస్ ఏంటి మనకేంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటివి అనమాట. సో దిస్ హెస్ ప్రపోజ్డ్ వాట్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంటే ఈ డెసిషన్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే కంప్లైంట్స్ ఫ్రమ్ ద స్మాల్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ they have accused the e-commerce marketplace of misusing market dominance and
డీప్ డిస్కౌంటింగ్ బై ద ఆన్లైన్ రీటైలర్స్. సో మనకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్మాల్ బిజినెస్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఇంకా చాలా కొన్ని పెద్ద బిజినెస్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సపోజ్ లైక్ ప్రీవియస్గా మనకి ఏదైనా నీడ్ అనేది ఉంటే ఒక షాప్ నియర్ బై షాప్స్కి అలా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, స్మాల్ బిజినెస్. ఓకే రైట్. ఇంకా లేదు అంటే లైక్ డిమార్ట్ కానీ వాల్మార్ట్ కానీ ఇలాంటి ప్లేసెస్ లైక్ సూపర్ మార్కెట్స్ ఇలాంటి దగ్గర వెళ్ళి తీసుకొచ్చుకుని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, లైక్ డే బై డే ఎలా జరుగుతుంది, కంప్లీట్గా మనకి ఏదైనా థింగ్స్ కావాలి అనుకుంటే, ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఏం చేస్తున్నాం, లైక్ ఆన్లైన్ ఆర్డర్ అనేది చేస్తున్నారు, రైట్. సో ఎందుకోసం ఎక్కువగా ఆన్లైన్ సెట్ షిఫ్ట్ అవుతున్నారు, బికాస్ అది ఇచ్చే లైక్ కొన్ని డిస్కౌంట్స్ కానీ ఆఫర్ ప్రైసెస్ కానీ, సో ఇలాంటికి వాటికి వాట్ వీ కెన్ సే అట్రాక్ట్ అయ్యి people are going to the online platforms like Amazon, Flipkart, or else we can say like Flipkart grocery కానీ, మన గ్రాసరీ అవసరం ఉన్నా కూడా ఈ మధ్యలో లైక్ ఆఫ్లైన్గా అంటే లైక్ వాట్ వీ కెన్ సే షాప్స్కి కానీ సూపర్ మార్కెట్స్కి కానీ వెళ్ళకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు ఇక్కడ, స్మాల్ బిజినెస్ వాళ్ళు, ఇంకా ఈ సూపర్ మార్కెట్ సంబంధించిన పీపుల్ ఎవరైతే అంటే ఈవెన్ లార్జ్ బిజినెస్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, రైట్. సో అందుకోసము ఈ ప్రొటెక్షన్ రూల్స్ అనేది ప్రపోజ్ చేయబోతున్నారు, రైట్. సో మనకిప్పుడు ఇది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్, ఎల్లో గోల్డ్ 48 ఎల్లో వాటర్ మిలన్ కమర్షియల్లీ ఇంట్రొడ్యూస్డ్. సో ఈ ఎల్లో గోల్డ్ 48 అన్నారు కదా, మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఈ ఎల్లో వాటర్ మిలన్ అని అడగకుండా ఎల్లో గోల్డ్ 48 అని ఇలా క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే ఆ నేమ్ కూడా చూసుకోండి, ఎల్లో గోల్డ్ 48. జర్మన్ ఆర్కియాలజిస్ట్ మేజర్లీ బేయర్ వాట్ వీ కెన్ సే కమర్షియల్లీ లాంచ్డ్. ఏంటది, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఎల్లో వాటర్ మిలన్ అనమాట. ఆ వెరైటీ నేమ్ వాళ్ళు ఏమని పిలిచారు ఇక్కడ, ఎల్లో గోల్డ్ 48. సో మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చెప్తున్నా కదా, ఇండైరెక్ట్గా ఇలా ఈ నేమ్ బేసిస్ పైన కూడా క్వశ్చన్స్. సో లైక్ కొన్నిటికి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇలా మనం చదువుతుంటాం కదా న్యూస్ చూస్తున్నప్పుడు, సో అలా ప్యారలల్గా ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఉంటాయి మిమ్మల్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ రేస్ చేసేవి. సో అండర్ ద ఇండియా దట్ ఈజ్ అండర్ వాట్ సెమినిస్ బ్రాండ్. సో మనం ఈ ఎల్లో వాటర్ మిలన్ చూసుకున్నట్టయితే ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ ద సుపీరియర్ జెంప్లాస్మ్ అండర్ ద బేయర్స్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్. సో ఇక్కడ జెంప్లాస్మ్ అన్నాం, రైట్. సో ఈ జెంప్లాస్మ్ అంటే ఇది ఎలా డెవలప్ అయింది అంటే ఈ జెంప్లాస్మ్ ద్వారా. సో ఈ జెంప్లాస్మ్ అనేది ఏంటంటే జెమ్స్ ఏవైతే ఉంటాయో సో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, సో అది లైక్ కలెక్టివ్గా ఉన్న ఫామ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం జెంప్లాస్మ్ అని పిలుస్తారు. ఓకే. సో ఈ ఎల్లో వాటర్ మిలన్ అనేది ఈ జెంప్లాస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ ఎల్లో గోల్డ్ అంటే ఎల్లో గోల్డ్ 48 ఎల్లో వాటర్ మిలన్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి రీసెంట్గా కొత్తగా డెవలప్ అయిన ఎల్లో వాటర్ మిలన్, ఆల్సో నోన్ యాజ్ వాట్ ఎల్లో గోల్డ్ 48. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కసావా ఫీడ్ స్టాక్ ఫర్ బై ఇథనాల్ ప్రొడక్షన్. సో ఈ కసావా క్రాప్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఏంటంటే ఇండియా ఈ బై ఇథనాల్ మనం న్యూస్లో కూడా చూసాము, లైక్ సంబంధించింది ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించింది. అంటే ఈ కసావా క్రాప్ ప్రీవియస్గా ఏంటంటే ఇండియా అనేది షుగర్ కేన్ నుండి ఈ బయోఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బయోఫ్యూయల్స్ నుండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ కసావా క్రాప్ నుండి కూడా బయోఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేయబోతుంది. ఈ కసావా క్రాప్ అంటున్నాం కదా, సో ఒకసారి మీరు దాని గురించి చూడండి, అట్లా ఇమేజెస్ అనేది వస్తే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది, రైట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ బయోఇథనాల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అదేంటంటే ICAR ఏదైతే ఉందో సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ అంటే సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ కసావా అంటున్నాం కదా అది ట్యూబర్కి సంబంధించిన క్రాప్ అనమాట. సో అందుకోసమే దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కసావాని ఒక రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని బయోఇథనాల్ ప్రొడక్షన్కి యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎందుకోసము అంటే ఇప్పుడు బయోఇథనాల్ పైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే 2025లోగా కొన్ని టార్గెట్స్ అనేది ఇండియా అచీవ్ చేయాలి రిగార్డింగ్ ద ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ EBP ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికోసం. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, వాళ్ళు మెయిన్గా ఇలాంటివి అంటే లైక్ వెరైటీ ప్రొడక్షన్స్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకు కనుక్కుంటున్నారు ఇలాంటివి. ఇప్పుడు సపోజ్ షుగర్ కేన్ నుంచి తీశారు, నెక్స్ట్ ఇలా, సో ఇలా వేరియస్ అడ్వాన్స్మెంట్స్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు, ఎందుకోసం అంటే ఈ వాట్ వీ కెన్ సే ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ టార్గెట్స్ 2025లోగా అచీవ్ చేయాలి ఇండియా అనేది. సో అదొక టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఇలా వేరియస్ అడ్వాన్స్మెంట్స్ అనేది కనుక్కుంటున్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే
యాజ్ ఎ బయోఫ్యూయల్ ఏదైతే ఉందో కసావా అనేది, దిస్ హ్యావ్ సెవరల్ అడ్వాంటేజెస్ ఓవర్ షుగర్ కేన్. చెప్పాను కదా నేను, ఫస్ట్ బయోఇథనాల్ అనేది షుగర్ కేన్ నుండి ఇది వరకు ప్రొడ్యూస్ చేస్తుండే, కానీ ఈ అసవా క్రాప్కి చూసుకున్నట్టయితే ఏంటంటే ఇంకా ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు షుగర్ కేన్. అందుకోసమే ఇప్పుడు ఈ బయోఇథనాల్ని కసావా నుంచి అనే క్రాప్ నుండి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. And this is having the high starch content and ability to grow under the low management conditions. అంటే మనకి ప్రొడక్షన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అందులో నుండి అంత ఎక్కువగా బయోఇథనాల్ అనేది తీసుకోవచ్చు, రైట్. సో అందుకోసమే ఇది ఏంటంటే నార్మల్ కండిషన్స్లో కూడా గ్రో అవ్వగలదు. యాజ్ వెల్ యాజ్ దీనికి స్టార్చ్ కంటెంట్ అనేది షుగర్ కేన్ కన్నా ఇంకా లైక్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఈ స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బయోఇథనాల్ ఏదైతే ఉందో ప్రొడక్షన్కి, ఈ ఇథనాల్ ప్రొడక్షన్కి వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఇది మొత్తం ఏంటి మనకి బయో ఇథనాల్ ప్రొడక్షన్. నెక్స్ట్ రిగార్డింగ్ స్టేట్ న్యూస్. సో ఏంటది, అస్సాం సైన్స్ MOU విత్ ద సర్వే ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ స్వామిత్వ. సో మనం స్వామిత్వ స్కీమ్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము. ఇంకా ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, సో ఈ స్వామిత్వ స్కీమ్ అనేది మనకి 2020లో స్టార్ట్ అయిందనమాట. సో అండర్ ద నేషనల్ పంచాయత్ రాజ్ డే ప్రకారం. సో ఈ స్వామిత్వ స్కీమ్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు లైక్ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే ఏంటంటే ల్యాండ్కి కానీ ఈవెన్ హౌస్, ఫ్లాట్ ఏది ఉన్నా కూడా దానికి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది, రైట్. అంటే దాన్ని సర్వే చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. కానీ రూరల్ ఏరియాస్కి వెళ్ళినట్టయితే అక్కడ ఏంటంటే ఈవెన్ హౌసెస్కి కానీ ఫీల్డ్స్కి కానీ ఇలాంటి ఏరియాస్కి ఎగ్జాక్ట్గా సర్వేయింగ్ అనేది జరుగు, వాటికి మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయరు. సో అలాంటివి చాలా తక్కువ కేసెస్ ఉంటాయి, అంటే కరెక్ట్ డాక్యుమెంట్ ఉన్నవి. సో మేజర్గా డాక్యుమెంట్ లేనివే ఉంటాయి. సో ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవ్వడం కోసము ఈ స్వామిత్వ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఎందుకోసము, మెయిన్లీ టు సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ విత్ ద లైక్ వెరైటీ హై డెవలప్డ్ టెక్నాలజీ ఇన్ ద విలేజ్ ఏరియాస్. అంటే మెయిన్గా ఇది ఎక్కడ ఫోకస్ చేసిన స్వామిత్వ స్కీమ్ అనేది రూరల్ ఏరియాస్లో. సో రూరల్ ఏరియాస్కి సంబంధించిన ఈ స్కీమ్ ఏదైతే ఉందో అంటే డాక్యుమెంటేషన్ అనేది జరగాలి. సో అదే మనకి స్వామిత్వ స్కీమ్. అండ్ ఈ స్వామిత్వ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది, రైట్. సో గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఏంటి అంటే రెవెన్యూ కలెక్షన్ ఏదైతే ఉంటుందో రిగార్డింగ్ ఏంటి, ఇప్పుడు సపోజ్ ఊర్లలో కూడా విలేజెస్లలో కూడా ఇలా మ్యాపింగ్ అనేది జరిగితే ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేస్తారు, రైట్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా. సో ఆ ట్యాక్స్ ద్వారా రెవెన్యూ కలెక్షన్ అనేది గవర్నమెంట్కి ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా లైక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఇలా వేరియస్ బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్, దేని ద్వారా, ఈ స్వామిత్వ స్కీమ్ ద్వారా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, అస్సాం అనేది MOU సైన్ చేసింది ఎవరితో, సర్వే ఆఫ్ ఇండియా అన్నారు. ఈ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే ఇది ఒక లైక్ వీ కెన్ సే ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ ఏజెన్సీ అనమాట, అంటే రిగార్డింగ్ సర్వే అండ్ మ్యాపింగ్ ప్రకారం. సో ఈ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దీస్ ఆర్ ఎట్ డెహ్రాడూన్. సో ఇప్పుడు అస్సాం అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లైక్ ఒక అగ్రిమెంట్కి వచ్చింది ఎవరితో, సర్వే ఆఫ్ ఇండియాతో. దేని గురించి, స్వామిత్వ స్కీమ్ గురించి. అంటే ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అన్ని స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్లో ఈ స్వామిత్వ స్కీమ్ అనేది లాంచ్ చేయాలి అన్న థాట్తో దీన్ని వాళ్ళు లాంచ్ చేశారు. కానీ లైక్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ 6 స్టేట్స్లో ఈ స్వామిత్వ స్కీమ్ అనేది లాంచ్ అయింది. సో ఇప్పుడు మనకు కొత్తగా వస్తుంది ఏంటది మళ్ళీ అస్సాం అనమాట. సో ఇలా అన్ని స్టేట్స్ని కవర్ చేయాలన్న గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్వామిత్వ స్కీమ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ మెయిన్లీ టు ప్రొవైడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్. చెప్పాం కదా, ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. దాట్ టు ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళు ఈ మ్యాపింగ్ కానీ సర్వేయింగ్ కానీ చేస్తున్నారు, దాట్ ఈస్ CORS టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ డ్రోన్ టెక్నాలజీ. సో ఇవి రెండు యూస్ చేస్తూ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ అనేది విలేజ్ ఏరియాస్లో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇదే మనకి ఏంటి, స్వామిత్వ స్కీమ్. సో ఇప్పుడు ఈ స్వామిత్వ స్కీమ్ అనేది అస్సాంలో కూడా వాళ్ళు లైక్ MOU అనేది సైన్ చేశారు. అండ్ ఈ స్కీమ్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్. ఎందుకంటే రిగార్డింగ్ ఇది విలేజ్ ఏరియాస్కి సంబంధించింది కదా. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ వాట్, పంచాయత్ రాజ్ అండ్ అస్సాం గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో రెవెన్యూ అని ఎందుకు అంటున్నాము, ఈ సర్వే జరగడం ద్వారా
ఈ ట్యాక్స్ పేమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ ట్యాక్స్ వల్ల పంచాయత్స్కి కానీ గవర్నమెంట్కి కానీ రెవెన్యూ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఒడిస్సా ఓన్లీ స్టేట్ టు హ్యావ్ ఆల్ ద 3 స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్స్. సో ఈ 3 స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్స్ అన్నాం కదా, యాక్చువల్గా ఏంటంటే ఈ క్రొకడైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి IUCN గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము, టర్టిల్స్ గురించి వచ్చినప్పుడు. సో ఒకసారి ఆ క్లాస్ రివర్స్ చేయండి. ఈ IUCN రెడ్ లిస్ట్ ప్రకారము ఈ క్రొకడైల్స్ ఇందులో మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఒడిశాకి సంబంధించింది ఏంటి, ఆల్ టైప్స్ అంటే 3 స్పీసీస్ ఏవైతే ఉన్నాయో క్రొకడైల్ ఫ్యామిలీకి సంబంధించింది ఆ 3 స్పీసీస్ ఒడిశాలో ప్రజెంట్ అయ్యాయి. సో ఆ వెరైటీస్ అంటే లైక్ వాటి నేమ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఈ 3 స్పీసీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్లో, దాట్ ఈస్ ఫస్ట్ వన్ ఏంటి మనకి రెప్టైల్ ఫ్రెష్ వాటర్ గరియల్స్, అది ఇక్కడ మనకి సత్కోషియా ఇన్ మహానది. అండ్ మగ్గర్స్ అంటే ఇది సెకండ్ వన్, మగ్గర్స్ ఇన్ బీతకర్ణికా నేషనల్ పార్క్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనమాట. సో ఇవి 3 స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్స్ దాట్ టు ప్రజెంట్ ఇన్ ఒడిస్సా స్టేట్. సో మిమ్మల్ని కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అంటే ఈ సంబంధించిన నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటది బీతకర్ణిక నేషనల్ పార్క్ అన్నారు, రైట్. సో ఈ బీతకర్ణిక నేషనల్ పార్క్ అనేది లైక్ ఈ స్టేట్లో ప్రజెంట్ అయింది, ఇట్ ఈస్ ఒడిస్సా. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మనకి సంబంధించిన మన స్టేట్ సర్వీసెస్ అంటే లైక్ రిగార్డింగ్ తెలంగాణ ఇంకా ఏపీ కానీ ఇక్కడ ఉన్న నేషనల్ పార్క్స్ నేమ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో సపోజ్ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో ఏంటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ కూడా ఉంది కదా. సో ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరియస్ ఏమైనా ఉంటే చూసుకోండి ఒకసారి మీరు, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు వచ్చేసి హైదరాబాద్లో, రైట్, దాట్ టు రిగార్డింగ్ తెలంగాణ. సో రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి నేషనల్ పార్క్స్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. సో మనకి వేరే స్టేట్ పైన క్వశ్చన్స్ అడగకుండా మేబీ మన దాంట్లోనే అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, రైట్. సో ఇలా 2 స్టేట్స్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ కూడా కవర్ చేయండి, ఎందుకంటే మీకు వాటిపైననే మేజర్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఆల్ ద 3 స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్స్ దాట్ టు ప్రజెంట్ ఇన్ ద ఒడిస్సా స్టేట్. నెక్స్ట్ ఏంటి రిగార్డింగ్ స్పోర్ట్స్ న్యూస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే అది జపాన్ టు అలో 10,000 లోకల్ ఫ్యాన్స్ అట్ ద ఒలింపిక్స్ అన్నారు. సో మనం ఒలింపిక్స్ అంటున్నాం, రైట్. ఈ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడు అంటే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది మనకి 1896లో ఇన్ అథెన్స్, దట్ టు ఇన్ వాట్ వీ కెన్ సే గ్రీస్. సో మనకి లైక్ ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మనకి ఒలింపిక్ గేమ్స్లో ఏమన్నాం ఇంకా వీ హ్యావ్ లైక్ 2, ఏంటది సమ్మర్ ఒలింపిక్స్ యాజ్ వెల్ యాజ్ వింటర్ ఒలింపిక్స్. సో ఈ ఒలింపిక్ గేమ్స్ ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఈ 21st సెంచరీ ప్రకారం చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. అంటే ఒలింపిక్ గేమ్స్లో అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ అనేది ఇంక్లూడ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఈ ఒలింపిక్స్లోనే పారాలింప్స్ కానీ ఇలా వేరియస్ ఒలింపిక్ గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కువగా చేంజెస్ అనేవి ఒలింపిక్ గేమ్స్లో జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది ఏంటంటే ఈ 10,000 లోకల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో అంటే జపాన్లో ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ అనమాట. అంటే మనకి సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2021లో జరగబోతున్నాయి. అవి ఎక్కడ అంటే మనకి టోక్యో ఒలింపిక్స్ అంటున్నాం కదా. సో అవి ఎందుకు ఇక్కడ జపాన్ గురించి వచ్చింది, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్, టోక్యో, రైట్. సో ఈ 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 10,000 లోకల్ ఫ్యాన్స్ని అలో చేయబోతున్నారనమాట ఈ ఒలింపిక్ గేమ్స్కి. ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అది. అందులో నియర్లీ లైక్ మోర్ దాన్ 200 నేషన్స్ అథ్లెట్స్ అండ్ ద స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ గేమ్స్, రైట్. నౌ ఒలింపిక్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే నంబర్ ఆఫ్ స్పెక్టాకల్స్ ఆర్ 10,000 ఫర్ ఈచ్ వెన్యూ ఇన్ 2020 టోక్యో ఒలింపిక్స్. సో 2020లో జరగాల్సినవి కానీ కోవిడ్ క్రైసిస్ వల్ల అవి పోస్ట్పోన్ అయ్యి 2021లో జరుగుతున్నాయి. ఓకే, సో ఈ పాండమిక్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ రిస్కీ లెవెల్ ప్రకారం అందుకోసమే వాళ్ళు ఒక నంబర్ అంటే దాన్ని
like they have mentioned that what is that only the 10,000 local fans at each venue. అండ్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే బికాస్ వ్యాక్సిన్ రోల్అవుట్ హ్యాస్ బీన్ స్లో ఇన్ జపాన్ అండ్ మెడికల్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ టు టేక్ దిస్ డెసిషన్ అబౌట్ వాట్ అలోయింగ్ దిస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ ద ఒలింపిక్స్. నెక్స్ట్ ఏంటి మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్స్ 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ అన్నాం రైట్. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఏంటి లైక్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫార్ములా 1 రేసింగ్స్ ఏవైతే ఉంటాయో వాట్ వీ కెన్ సే F1 ఇక్కడ చూసుకున్నారు కదా, FIA ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఈ F1 రేసింగ్ ఏంటంటే ఆటోమొబైల్ లైక్ కార్స్ ఉంటాయి కదా, సో సింగిల్ సీటర్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటి రేసింగ్కి సంబంధించిన ఛాంపియన్షిప్ అనమాట ఇది. ఓకే, సో ఈ ఛాంపియన్షిప్లో విన్ అయిన పర్సన్ ఎవరు, మ్యాక్స్ వెర్స్టాపెన్ రైట్. ఇది 2021ది. ఓకే, సో దిస్ రేస్ ఇస్ ద 7th రౌండ్ ఆఫ్ 2021 FIA అన్నారు కదా. FIA అంటే ఏంటి, ఈ ఫార్ములా 1ని ఆర్గనైజ్ చేసేది మనకి FIA అనమాట. సో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిగార్డింగ్ వాట్ ఆటోమొబైల్స్. సో ఇదే ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఇనాగరేషన్ సెషన్ అనేది 1950లో జరిగింది, కానీ 1981లో ఏంటంటే ఈ ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్గా నేమ్ అనేది చేంజ్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ ఎలా ఉండే అంటే వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ అని ఉండే, దాని తర్వాత ఈ నేమ్ అనేది చేంజ్ అయింది. లైక్ మనం చూసినట్టయితే 1981లో అనమాట. ఓకే, సో ఈ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, అన్నాం కదా గ్రాండ్ ప్రిక్స్ అంటే రిగార్డింగ్ ఈ కార్ రేసింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నమాట. మనం ఫ్రెంచ్ లైక్ గ్రాండ్ ప్రైజెస్ అని కూడా దీన్ని అంటారు. సో ఇంకా ఏంటంటే తను విన్ అయ్యారు కదా పర్సన్ మ్యాక్స్ వెర్స్టాపెన్. సో తను 131 పాయింట్స్తో విన్ అయ్యారు. అండ్ నౌ లీడ్స్. సో రన్నర్ అప్ ఎవరు ఇక్కడ, లెవిస్ హ్యామిల్టన్ అనమాట. దట్ మీన్స్ ఆఫ్టర్ ద 7 matches లెవిస్ హ్యామిల్టన్ స్టుడ్ ద సెకండ్ అండ్ సర్జియో పెరెస్ ఇన్ ద థర్డ్. అంటే రన్నర్అప్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లెవిస్ హ్యామిల్టన్ అనేది లైక్ ప్రీవియస్గా తను గ్రాండ్ ప్రిక్స్ కూడా చాలా విన్ అయ్యారు. సో అందుకోసం ఆ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో లెవిస్ హ్యామిల్టన్ అనే తను సెకండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ పొజిషన్ ఎవరు ఈ గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించింది మ్యాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ ఏంటంటే రిగార్డింగ్ గవర్నమెంట్ స్కీమ్స్. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సెట్స్ అప్ దివ్యాంగ్ ఖేల్ కేంద్రాస్. సో ఈ దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ దేనికోసం అంటే మెయిన్గా ఇప్పుడు ఏమన్నాం ఇందాక డిస్కస్ చేసాం కదా ఒలింపిక్ గేమ్స్ గురించి. సో సేమ్ అలానే ఈ పారాలింపిక్ గేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే పారాలింపిక్ గేమ్స్ అంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ పారాలింపిక్స్ గేమ్స్లో అంటే డిసెబిలిటీస్తో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ డెఫ్ ఇలా లైక్ రిగార్డింగ్ విజన్ ఇంపైర్మెంట్, సో ఇలా వేరియస్కి సంబంధించిన డిసెబిలిటీస్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ పారాలింపిక్ గేమ్స్ అనమాట. సో మెయిన్గా ఈ దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ అనేది వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము, సో వాళ్ళకి లైక్ ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం కోసము ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్గా ఈ కేంద్రాస్ అనేది గవర్నమెంట్ సెటప్ చేయబోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి న్యూస్లోకి వెళ్ళినట్టయితే మనం ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరు వాళ్ళు, శ్రీ తావర్చంద్ గెహ్లట్. మనం ఈ నేమ్ ఎక్కువగా న్యూస్లో చూస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. రిగార్డింగ్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏమని అనౌన్స్ చేశారు, టు సెటప్ దివ్యాంగత ఖేల్ కేంద్రాస్ అక్రాస్ ద కంట్రీ టు వర్క్ టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ ఇన్ దివ్యాంగ్జన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ దర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ పారాలింపిక్స్. సో ఈ పారాలింపిక్స్ అంటున్నాం కదా రిగార్డింగ్ డిసెబిలిటీ పర్సన్స్, కానీ సేమ్ ఒలింపిక్ గేమ్స్ ఎలా అయితే ఉంటాయో లైక్ రిగార్డింగ్ సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ అంటున్నాం కదా, దీంట్లో కూడా సమ్మర్ పారాలింప్స్ అండ్ వింటర్ పారాలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతుంటాయి. ఓకే, సో ఇవి కూడా లైక్ 4 yearsకి ఒకసారి ఈ గేమ్స్ని కూడా కండక్ట్ చేస్తారు రైట్. సో మెయిన్గా like first such kendra would be open in Ahmedabad city. సో ఫస్ట్ ఈ కేంద్రాస్ ఏదైతే ఉందో దివ్యాంగత ఖేల్ కేంద్ర ఫస్ట్ది అది ఎక్కడ ఓపెన్ అవ్వబోతుంది, ఫస్ట్ ఇన్ అహ్మదాబాద్ సిటీ. అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు మిమ్మల్ని, అంటే ఫస్ట్ దివ్యాంగత ఖేల్ కేంద్ర వాజ్ సెటప్ ఇన్ విచ్ సిటీ
అది ఎక్కడ మనకి అహ్మదాబాద్. సో ఇలా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రెసిడెంట్ అడుగుతారు కదా. సో ఇలా స్కీమ్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఫస్ట్ ఏ సిటీలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇక్కడ పారాలింపిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఈ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారు, అంటే ఈ కేంద్రాస్ని ఎందుకోసం, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ డిసెబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పోర్ట్స్కి సంబంధించిన దానిలో ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళని బూస్టప్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ రిగార్డింగ్ వర్చువల్ వాటర్. సో ఈ వర్చువల్ వాటర్ అంటే ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు వర్చువల్ వాటర్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం నార్మల్గా లైక్ వాటర్ తీసుకుంటాము, అదేంటి డైరెక్ట్ వాటర్, అంటే మన బాడీ ఇంటేక్ తీసుకునేది ఏంటి డైరెక్ట్ వాటర్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. కానీ మనకు తెలియకుండా లైక్ వాటర్ అనేది మనం యూస్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ ఈ గూడ్స్లో కానీ ఈ వర్చువల్ వాటర్ అనేది ప్రజెంట్ అవుతాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లైక్ సంథింగ్ యువర్ వేరింగ్, లైక్ జాకెట్ మీరు వేసుకుంటున్నారు రైట్, అది వేసుకున్నప్పుడు ఏంటి ఆ వాల్యూ చైన్ ఏదైతే అంటే అది ప్రొడ్యూస్ చేసేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో వాటర్ అనేది అందులో యాడ్ అవుతాయి రైట్. సో యాడ్ అయిన తర్వాతనే మనకు ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఇండైరెక్ట్ పర్పస్లో మనకు తెలియకుండా మనం యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్లో కానీ ప్రతి గూడ్స్లో కానీ మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా ఆల్రెడీ వాటి వాల్యూ చైన్లో ఈ వాటర్ అనేది యాడ్ అవుతాయి. సో ఆ వాటర్ని మనం వాట్ వీ కెన్ సే వర్చువల్ వాటర్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ వర్చువల్ వాటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఈజీగా తీసుకునేది ఏంటి, సపోజ్ ఇప్పుడు మీకు వర్చువల్ వాటర్ నార్మల్ వాటర్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు వాట్ వీ కెన్ సే లైక్ మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నారు రైట్. సో మ్యాగీ ప్రిపేర్ చేయడానికి ఏంటి వాటర్ బాయిల్ చేసి వేస్తాం కదా. సో అందులో మనం వాటర్ని చూస్తున్నాం, వీ కెన్ సీ ఇట్, అదేంటి నార్మల్ వాటర్. కానీ మనం ఆ మ్యాగీ ఏదైతే ఉందో ఫస్ట్ దానికి వాటర్ ఇవ్వకముందు ప్యాకెట్లో మ్యాగీ ఉంటుందా. సో అంటే ఆ మ్యాగీ మనకు వచ్చి బయటకి ప్రోడక్ట్ వచ్చేలోగా ఆ వాల్యూ చైన్ ప్రాసెస్లో దానికి వాటర్ ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేస్తారు. కానీ మనం దాన్ని చూడలేం రైట్. మనకు ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది కానీ అందులో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ప్రజెంట్ అవుతుంది రైట్. సో ఈ వర్చువల్ వాటర్ని అని పిలుస్తారనమాట, ఆ వాల్యూ చైన్ ఆ ప్రాసెస్లో యాడ్ అయ్యే వాటర్ని. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లైక్ ఈ వాల్యూ చైన్ ప్రాసెస్లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ అవుతుంది, దాని టోటల్ సమ్ ప్లస్ నార్మల్ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉంటుందో అది అనమాట. సో దాన్నే మనం వర్చువల్ వాటర్ క్యాలిక్యులేషన్ అని కూడా అనొచ్చు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వర్చువల్ వాటర్ అనాలిసిస్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహటి ఎవరైతే ఉన్నారో లైక్ దే హ్యావ్ ఫౌండెడ్ ద బెటర్ వాటర్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇన్ ఇండియా త్రూ వర్చువల్ వాటర్ అనాలిసిస్. సో ఇది ఎవరు స్టడీ చేశారు, బై ద ఈ ఐఐటి గౌహటి ప్రొఫెసర్ అనామికా బరువా. అండ్ ఈ వర్చువల్ వాటర్ అకార్డింగ్ టు ద ప్రొఫెసర్ ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ద వాటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ఆఫ్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. సో ఈవెన్ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉంటాయి వాటర్, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్ మనం క్లోత్స్ వేస్తున్నాం రైట్. సో ఈ క్లోత్స్లో కూడా వాటి వాల్యూ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రొడ్యూస్ అయిన ప్రాసెస్లో వాటర్ అనేది యాడ్ అవుతాయి. అవే మనకి ఇక్కడ నాన్ ఫుడ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ అన్నారు. అర్థమైంది కదా ఈ వర్చువల్ వాటర్ అనాలిసిస్ అనేది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్, యూ రిఫర్ ఇట్. నెక్స్ట్ మనకి లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటది, థ్రోట్ గార్గిల్ శాంపిల్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనమాట. సో ఈ థ్రోట్ గార్గిల్ శాంపిల్ టెస్ట్ అన్నాం కదా, మెయిన్గా ఈ చిల్డ్రన్ అంటున్నారు ఎందుకోసము అంటే, లైక్ ఎక్కువగా న్యూస్లో మనం రిగార్డింగ్ అదర్ సెక్టార్స్ సోషల్ మీడియాస్ కానీ ఇలాంటి వాటిలలో ఏమని లైక్ మనకి న్యూస్ ఎక్కువగా వస్తుంది, మేబీ థర్డ్ వేవ్లో చిల్డ్రన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. సో ఇలాంటి న్యూస్ అనేది వస్తుంది రైట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇది లైక్ వీ కెన్ సే దిస్ హ్యాస్ బాటమ్ ఏంటంటే, యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ 13-member expert committee headed by the కార్డియాలజిస్ట్ దేవి ప్రసాద్ శెట్టి. సో మనం కార్డియాలజీ అంటున్నాం రైట్. ఈ కార్డియాలజీ అనేది ఏంటి, హార్ట్కి సంబంధించిన వాటి గురించి చదివేదాన్ని కార్డియాలజీ అంటారు. ఓకే, సో ఇక్కడ కార్డియాలజిస్ట్ ఎవరు మనకి, దేవి ప్రసాద్ శెట్టి. సో వాట్ అబౌట్ ద డిటెక్షన్ ఆఫ్ COVID-19 that can be done through the throat gargle for the children. ఎందుకంటే ఎక్కువగా ఫస్ట్ ఎంటర్ అయ్యేది కానీ ఎక్కువ డేస్ ప్రెజెంట్ అయ్యేది కోవిడ్ ఎక్కడ ఉంటుంది, థ్రోట్లో అంటున్నారు కదా. సో అందుకోసమే ఈ థ్రోట్ గార్గిల్ శాంపుల్ అనేది మెయిన్గా చిల్డ్రన్లో వాళ్ళు COVID-19 డిటెక్ట్ చేయడం కోసము యూస్ చేస్తాము అని లైక్ ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ దిస్ ఈజ్ టు వాట్, ఇన్ కంట్రోలింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద థర్డ్ వేవ్. సో థర్డ్ వేవ్ చిల్డ్రన్కి అంటున్నారు కదా, అందుకోసమే దాన్ని తీసుకొచ్చారు. అండ్ interim reports which highlights that throat gargle samples can be used.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ఇంకా దేని పర్పస్లో ఈ కోవిడ్-19 డిటెక్షన్ కోసం, దట్ టు థర్డ్ వేవ్ని ఉద్దేశించి, అంటే వాళ్ళు ఫస్ట్ మనం దాన్ని ప్రిడిక్ట్ చేయడం కోసము ఇలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎలాగ దాన్ని ఇంకా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈజీ వేస్ ఎలా ఉన్నాయి, సో అలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి. సో ఇలా ఒక 13 మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళు తీసుకొని ఈ థ్రోట్ గార్గిల్ అనే శాంపుల్ని వాళ్ళు చేయబోతున్నారు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోవిడ్-19 టెస్ట్. ఓకే, సో ఈరోజు మీరు టాపిక్స్లో ఏంటంటే మెయిన్గా ఇజ్రాయెల్ ఇంకా ఇండియా యొక్క రిలేషన్స్ చూడండి. ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి జరిగిన వార్ ఏంటి, లైక్ దాని హిస్టరీ ఏంటో ఒకసారి రిఫర్ చేయండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూ. ఓకే, we will meet you in the next class. Thank you.